అని మనం ఇప్పుడు ఈ పోడ్కాస్ట్లో మనం మాట్లాడుతూ ఉంటే నాకు ముఖ్యంగా ఒకటి అనిపిస్తుంది. అంటే యువతకి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ అని. ఎస్, సో ఇప్పుడు ఎట్లాగో స్కూలింగ్లో కానీ కాలేజ్లో కానీ అవి లేవు కాబట్టి ఇట్లాంటి పోడ్కాస్ట్లన్నా విన్నప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనేది నా ఒకటి అనిపించింది. ఎస్, దాంతోపాటు అంటే ఈ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అబార్షన్ చేసుకునే దానికంటే అసలు ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ ఫిజికల్ రిలేషన్షిప్ ఎవరితోటన్నా ఉంటే ఏం చెప్తారు? ఫిజికల్ రిలేషన్షిప్ వాళ్ళు ఇంటిమేట్ అవుతున్నారు, యూ డోంట్ హ్యావ్ ప్రొటెక్షన్. అప్పుడు ఏంటంటే అట్లీస్ట్ అంటే ఇది 100% సేఫ్ అని నేను చెప్పను, బట్ అట్లీస్ట్ మన చేతిలో ఏముందో అది మనం ట్రై చేసి చూడాలి. మీరు ఒకటి విత్డ్రావల్ మెథడ్, అంటే స్పర్మ్ని లోపల కాకుండా బయట రిలీజ్ చేయడం, దట్ ఈస్ వన్. బట్ అందులో కూడా డేంజర్ ఏముంది అంటే ప్రీ కమ్లో కూడా కొన్ని సెక్రీషన్స్ వస్తాయి ఈవెన్ బిఫోర్, అందులో కూడా స్పర్మ్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ పిల్. ఓకే, అంటే మీకు ఇంటిమేట్ అయిన విత్ ఇన్ 72 hours, 72 hours కూడా కాదు, విత్ ఇన్ 48 hours పిల్ తీసుకోవాలి. ఎమర్జెన్సీ కాంట్రసెప్టివ్ అంటాం అనమాట. ఇఫ్ యూ టేక్ దిస్ పిల్ అప్పుడు ప్రెగ్నెన్సీ రాదనమాట. ఓకే, దిస్ ఇస్ వన్ మోర్ విచ్ యూఆర్ హ్యావింగ్. అది ఇంకొకటి బెటర్ మీరు డేట్స్ చూసుకోవాలి. ఇదేమైనా మీ ఓవ్యులేషన్ పీరియడా, ఓవ్యులేషన్ టైమా ఏంటి అన్నది మీరు చూసుకున్నట్టయితే మీకే అర్థమైపోతుంది. అమ్మో ఈ టైంలో అండ్ యూ షుడ్ టెల్ ఈవెన్ యువర్ పార్ట్నర్ ఆల్సో. పార్ట్నర్కి కూడా చెప్పాలి ఇది ఇది ఫర్టైల్ పీరియడ్, నా ఓవ్యులేషన్ టైమ్, సో ఈ టైంలో మనం ఇంటిమేట్ అయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి. సో అలా ఇద్దరి మధ్యలో ఉండాలన్నమాట దట్ కాన్వర్జేషన్ ఇదంతా. సో ఈవెన్ బిఫోర్ బికమింగ్ ఇంటిమేట్ ఈ పాయింట్స్ కానీ మైండ్లో ఉన్నట్టయితే డెఫినెట్లీ దే విల్ యూజ్ సమ్ ప్రొటెక్షన్ ఆర్ ఎల్స్ దే విల్ ట్రై టు అవాయిడ్ దట్ సిచ్యువేషన్ అనమాట. అది.